సో హాయ్, యాక్చువల్గా మేము ఇక్కడ అల్కాపూర్లో షూట్ చేసుకొని వెళ్తుంటే జోరుగా మస్తు హుషారుగా ఆకలేస్తుంది. టైం కూడా చూడండి 1:46 అవుతుంది. సో ప్రవీణ్ జీ ఆకలి మంటలు బాబు అని అడిగితే చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఏమున్నాయో సెర్చ్ చేయండి అని అంటే సెర్చ్ చేస్తే మనకి దొరికింది ఏంటంటే శ్రీవాణి విక్రమాదిత్య గారిది రీసెంట్గా ఇక్కడ అల్కాపూర్లో మీ కడుపు నిండా రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా. సో ఆ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ చేశాము. సరే, విక్రమాదిత్య గారు ఆల్రెడీ లోపల మన కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వెళ్దామా? నమస్తే స్వామి. నమస్తే. ఫోన్ లో మాట్లాడినప్పుడు తెలియలేదు మీరు బాల వేసుకున్నారు. ఇది 5th టైం. ఓ గురుస్వామి. గురుస్వామి అంటే పడిమెట్లు ఎక్కేదాకా ఇంకా ఇది రాదనమాట, యోగం రాదు. సో 5th టైం మొత్తానికి. నీ కడుపు నిండా రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా క్రౌడ్ వీకెండ్ అనే ఏమో మరి ఫుల్ గా ఉంది. వీకెండ్ ఉంటుంది, ప్లస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే కూడా బాగుంటుంది అనమాట. క్రౌడ్, రన్నింగ్ క్రౌడ్ ఎప్పుడు తగ్గట్లేదు. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే అయితే చూస్తున్నారుగా కంటిన్యూ క్రౌడ్. వెజ్ నాన్ వెజ్ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న? ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వెజ్ మీల్స్ కి ఎక్కువ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడ భోజనం లేదనమాట. సో మెయిన్ ఆ ఇంటెన్షన్ తోనే మేము బేసికల్ భోజన ప్రియులం కాబట్టి సో మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టి పులావ్స్, బిర్యానీస్, నాన్ వెజ్ కూడా మా దగ్గర అంత ఫేమస్ అయ్యే బాగా. బిందెలో కనిపించింది నాకు. అది జై బాలయ్య బిందె బిర్యానీ అని. సో బాలయ్య మొత్తం ఎంత విగరస్ హీరోనో. సో మాది చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్స్ కలిపి ఒక స్పెషల్ డిష్ బిందెలో ఇస్తాం అనమాట. నేను మెనూ అంతా వెంట్ త్రూ ఇట్. జై బాలయ్య బిందె బిర్యానీ, యువ సామ్రాట్ బిర్యానీస్, విక్టరీ పులావ్స్, డార్లింగ్ సీ ఫుడ్స్, అండ్ దెన్ పవర్ స్టార్ స్పెషల్, స్టైలిష్ స్టార్ స్టార్టర్స్, మెగా పవర్ స్టార్. అసలు శ్రీవాణి గారు ఎలా ఒప్పుకున్నారు? ఒక్క హీరోయిన్ పేరు కూడా ఎందుకు లేదు దీనిపైన? అట్లీస్ట్ డిజిట్స్ కి కూడా పనికి రాలేదా? సో శ్రీవాణికి ఇష్టమైన హీరో రామ్ చరణ్ తేజ్ కదా, అందుకని సో డెఫినెట్ గా అన్ని ఎక్కడైనా వస్తుందేమో అని మెనూ తిరిగేసాను. అక్కర్లేదు అంటే హీరోయిన్స్ పెట్టాలంటే నాకు ఇష్టమైన హీరోయిన్ సావిత్రి గారు, తర్వాత శ్రీదేవి గారు. సో డెఫినెట్ గా ఇప్పుడున్న ఇద్దరు లేరు కదా. సో ఫుడ్ అంటే ఒక చార్మింగ్, ఒక ఇంట్రెస్ట్. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. కడుపు నిండా అంటే ఎంత కడుపు నిండో చూడండి, మామూలుగా పంపించట్లేదు. యాక్చువల్లీ మీ కడుపు నిండా అనే టైటిల్ అది హోటల్ పేరు పెట్టడానికి కారణం అంటే నాదే ఐడియా. అది కూడా ఏ ఉద్దేశంతో పెట్టానంటే మీ కడుపు నిండా తినండి అనంతంతో పాటు డెఫినెట్ గా మీ కడుపు నిండా తింటారు అనే ఉద్దేశం అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ టేస్టింగ్ సాల్ట్లు వాడడం, కలర్స్ వాడడం, ఇలాంటివి ఏవి వాడడం అనమాట. అంటే ఎక్స్ట్రా మసాలాలు, సోడాలు ఇవి ఏం వాడడం. మీరు నిజంగా కడుపు నిండా తిన్నా సరే మీరు హ్యాపీగా పడుకుంటారు. మళ్ళీ 3 గంటలకి ఆకలిస్తుంది మీకు, అంత ఈజీగా అరిగిపోద్ది అనమాట మా దగ్గర. తప్పకుండా మీరు పాపతో అయితే హ్యాపీగా మా ఫుడ్ టేస్ట్ చూస్తూ, యాక్చువల్గా నేను కూడా చేయొచ్చు కానీ కొంతమంది ఎందుకు కొద్దిగా కమెంట్స్ పెట్టేవాళ్ళు మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వడం. So hi, how are you? Hi, I'm fine. How are you? I am fine, Nana. సో మమ్మీ డాడీ ఇద్దరు బిజీ. హౌ అబౌట్ యూ? నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? అంటే యాక్చువల్లీ మేనేజింగ్ అంటే నాకేం ఉండదు, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నా పైన ఒక కన్నేసి ఉంచుతారనమాట, కాల్ చేయడం కానీ అలా. సో అందుకని అంత మేనేజ్ అయిపోతుంది అలా. హౌ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్? ఏం చదువుతున్నారు? 10th క్లాస్. 10th ఇప్పుడు? అమ్మా, మాకు అంత చిన్నప్పటి నుంచి తెలుసు, అప్పుడే 10th క్లాస్. అవునవును, సూపర్. సో ఇది నాకు భలే అనిపించింది. ఎలా వచ్చింది థాట్? నువ్వు మమ్మీ డాడీ డిస్కస్ చేసేటప్పుడు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నాన్న ఐడియా అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ ఈ చైనీస్ ఫుడ్ అదంతా ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో నా అమ్మకి ఇంకా నాన్నకి ఎక్కువ హోమ్లీ ఫుడ్ అంటే ఇష్టం, అంటే పీతల్ కర్రీ అలాంటివి ఇష్టం. సో నాన్నకు కొంచెం క్రియేటివ్ థాట్స్ ఎక్కువ, అందుకని బిందు బిర్యానీ అని ఇలాంటిది ఒకటి ఐడియా బాలయ్య బిందు బిర్యానీ. అవును. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ వన్? I like biryani in my hotel.
నాకు అంతా నా ఫేవరెట్ అన్ని, కానీ బిర్యానీ కొంచెం ఎక్కువ నచ్చుతుంది. సో ఇంకా స్టార్టర్స్ లో స్టార్టర్స్ లో ఇంకా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఎక్కువ రాలేదు. సో ప్రస్తుతానికైతే కీమా ఉండలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ ట్రై చేయండి ఒకసారి. ఎస్, ఇది చికెన్ పకోడీ. నేను చాలా విన్నాను కూడా యాక్చువల్గా. ఓన్లీ ఇంట్లో మనం చేసుకుంటే, మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఇక్కడ ఫుడ్ ఉంటుంది. మసాలా తడక రెస్టారెంట్ స్టైల్ కాకుండా విలేజ్ స్టైల్. అవును, దీనిలో టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి, అజినోమోటో అసలు అవేం ఉండవు. నార్మల్ గా మంచి షెఫ్స్ వచ్చి మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే చేసి వెళ్తున్నారు. సూపర్. సో ఓకే, చలో షల్ వి టేస్ట్? ఎస్. ఆల్రెడీ చికెన్ పకోడా ఇస్ టేస్ట్. నాన్న మాలేసారు కాబట్టి నేను నాన్ వెజ్ తినలేకపోతున్నాను. సారీ, అందుకే యాక్చువల్గా నేను ఏది నందుతో తింటాను అని చెప్పాను. అదే మరి స్వామి ముందు కూర్చొని తింటే బాగుంది. అవునవునవును, అందుకని ఇంకా 1 month మొత్తం నేను కూడా నాన్ వెజ్ ని పక్కన పెట్టేసాను. కీమా బాల్ అండి. సో గోలీ సోడా ఇక్కడ ఫేమసా? ఎస్, ఈ మధ్య చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. స్వీట్ లైమ్ సోడా ప్రిఫర్ చేసేవారు, బట్ ఇప్పుడు గోలీ సోడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. కీమా బాల్ కూడా ట్రై చేయండి, సూపర్ బాగుంది. జున్ను ఇక్కడ స్వీట్ డిజర్ట్ లో స్పెషాలిటీ జున్ను. ఎస్ అన్న, బిర్యానీ సర్వ్ చేయరా? సో బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. ఎస్, పలావ్ స్టైల్ ఆఫ్ బిర్యానీ కదా ఇది? అవును, బిందె బిర్యానీ. సారీ నన్ను వెజ్, నేను నాన్ వెజ్ తింటాను. నా మంచిగా లాగుతూ ఉంటది అనమాట, ఎంతైనా పక్కన నాన్ వెజ్. ఓకే, సూపర్. కానీ 1 month నాన్న కోసం. 1 month నాన్న కూడా చేసేది నీకోసమే. అదేగా. సో ఈ బిందె బిర్యానీలో చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్స్ అన్నీ ఉంటాయి. అందుకే అది మిక్స్డ్ మసాలా బాలయ్య బిందె బిర్యానీ సూపర్ ఉంది. అండ్ స్టార్టర్స్ కూడా నిజంగా హోమ్ మేడ్ స్టార్టర్స్ లాగా చాలా సింపుల్ గా, అథెంటిక్ గా, ట్రెడిషనల్ గా ఉందండి. సో ఒకసారి మా ఆడియన్స్ ని అడ్రస్ చేసి మీ రెస్టారెంట్ స్పెషాలిటీ ఒకసారి చెప్పండి. సో ప్రతి ఒక్క ఐటమ్ మా హోటల్లో నాకైతే స్పెషల్ అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ హోమ్లీగా చేస్తాము. సో మీరు కూడా తప్పకుండా వచ్చి తినేసి టేస్ట్ చేసి మాకు మీ మంచి రివ్యూస్ ఇచ్చి వెళ్ళండి. సో మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఎస్, ప్లీజ్ డూ కమ్ మా హోటల్కి వచ్చి తినేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.